చెప్పింది ఏంటంటే మాకు హిందూ వివాహం జరిగింది లక్కవరం గ్రామంలో. అక్కడ జరిగిన తర్వాత మేమేమో ఇతనేమో గాజువాకలో 2000 జీతానికి పని చేసేవాడు. అక్కడ ఒక ఇల్లు ఉండేది. అక్కడ తను తీసుకెళ్ళి కొద్ది రోజులు ఉంచాడు. ఆ తర్వాత పరిస్థితులు బట్టి ఈ ఊరు వచ్చి చాలా వరకు పెళ్ళికి ముందు మా ఆయనకి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకి వచ్చేవారు కాదంట. ఈ ఊర్లో కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఏముంది, భూమి ఉందా, పుట్టుందా నీకు ఇవ్వడానికి, నీ కొడుకు ఇవ్వడానికి అని అప్పు కూడా ఇచ్చేవారు కాదంటే నువ్వు ఎలా తీరుస్తావని అత్తయ్యని అందరూ హేళన చేసి ఎడతాళి చేసేవారంట. అయితే ఒకగాన నేను చెప్పేది ఏంటంటే మా ఆయన ఏ అలవాట్లు లేవు కాబట్టి మా అమ్మ ఎలా ఇచ్చిందంటే, నా తండ్రి తాగుపోతాడు, అతను 3 ఆడపిల్లలు పుట్టాము, త్వరగా పెళ్ళిళ్ళు చేసేయాలి, ఏ క్షణంలో నేను ఎలా ఉంటాను, నీ తండ్రిలాగా నీ భర్తకు తాకుంటున్నాడు కదా, అది చెట్లు మనకు ఆస్తి వద్దు అనేసి ఇచ్చేసింది, వివాహం చేసింది. కానీ అత్తయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత అత్తయ్య దేవుని నమ్ముకుంది. నేను 2 భార్య భర్తలు అనుకున్నాను. నేను దేవుని నమ్ముకున్నాను కదా, మీరు కూడా మారండి అని. అలాగే అత్తయ్య ఇద్దరు కూడా మారుతాం. ఎందుకండి నువ్వు ఒకటి మేము ఒకటి అని అత్తయ్య చెప్పగానే అత్తయ్య మాటకి నిలబడి అలాగే దేవుడు రక్షణ తీసుకున్నాం. ప్రార్థనలు అలా నడుస్తున్నాం. మా ఆయనకి పట్టుదల, ఊర్లో వాళ్ళు అప్పివ్వకపోవడం, తనకి వివాహానికి పిల్లనివ్వకపోవడం ఒక పట్టుదల, అతనికి ఒక ఆవేదన, ఎక్కడికి వెళ్ళా 2000 జీతం నేను ఎలా పోషించగలను సుజాత అనేసి తన ఆవేదన, ఒక బాధ. ఇద్దరు మామూలు నైట్ అలా బాధపడుతూ వేధిస్తూ ఎలా ఉన్నప్పుడు ఇక్కడ వ్యాపారం చేసి కొద్దిగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అలా చుట్టాలు బంధువులు చాలామంది ఎక్కువైపోతూ ఉన్నారు. డబ్బు పెరిగే కొద్దీ దేవుడు కాలు చేయి ఆడించున్నాడు. కొంచెం మనం ఒక పూట తింటే ఒక పూట తినేవారం కాదు. నిద్రలేని జీవితాలు. 3 గంటలు లేచి టిఫిన్ మా అత్తయ్య పెడుతూ ఉండేది. మా ఆయన 3 గంటలు వేస్తాను సపోర్ట్ చేసి వ్యాపారం చేసేవారిని. మళ్ళీ నిద్రపోయేసరికి 1 గంట అయ్యేది. మళ్ళీ రుబ్బుకొని అవన్నీ చేసేసరికి నేనైతే కాసేపు నాకు నిద్రపోనిచ్చేవారు. కానీ మా అత్తయ్య మా ఆయన మాత్రం నిద్రపోయేవారు కాదు. అత్తయ్య గొడవలు మధ్యలో అప్పుడప్పుడు ఆడుతూ ఉన్నప్పటికీ, ఎందుకంటే నాకు చేత కాకపోవడం వల్ల ఆమె అనేది తప్పు లేదు, ఎందుకంటే పని చేయకపోవడం వల్ల. కానీ ఆమె స్వార్థం కాదు, ఎలా వాళ్ళందరూ చూడు ఎలా చేసుకుంటారు, ఎలా చేసుకుని అలా పెరగటాలి ఇలా కానీ ఇప్పటికీ కూడా నాకు అది సాధ్యం కాలేదు. నేను ఎప్పుడు నెమ్మదిగానే వెళ్తానో, నాకు అలవాటు లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా అందువల్ల అత్తి గొడవలాడినప్పటికీ కూడా తన సహాయంతో ఈరోజు ముందుకు వచ్చాం. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే ముందు దేవుడి సహాయం, ఆ తర్వాత వాళ్ళిద్దరి సహాయం. ఈరోజు స్థాయికి వచ్చేసరికి మాకు ఎక్కువ చుట్టాలు పెరిగారు, బంధువులు పెరిగారు, అందరూ పెరిగారు. ఈరోజు మా ఆయన ఆ రోజు ఆవేదన చెందుతూ రాత్రి మా అత్త చెప్తూ ఉండేది, ఈరోజు అప్పు పుట్టాలంటే నీకు ఏముందని ఇవ్వాలి, భూమి ఉందా పుట్టుందా, నీకు ఎలా తీరుతావు అనేసి కొంతమంది నీ ఊళ్ళో వాళ్ళు చెప్పింది. పిల్లలు ఇవ్వడానికి కూడా వెనకాడేవారట. ఆ ఒక తపంతో మా ఆయన ఒక పట్టుదలతో రాత్రి పగలు రూపాయి కూడా లెగడమే. రూపాయి అగ్గిపెట్టి కొంతమంది కనీసం వాళ్ళు బాధపడతారని ఒక ఆలోచన లేకుండా కన్నా మధ్యలో లేపివారు కూడా. అలా లేపుతూ సిగరెట్లు కానీ అది కానీ ఇది కానీ మధ్యలో లేపిన 1 గంట టైంలో కూడా ఫోన్లు చేసిన మా ఆయన కింద దిగి వెళ్ళి ఇవ్వడం, లేదంటే మా అత్త లెగిసి ఇవ్వడం. ఎలాగ ఏ రోజు కూడా ఇసుక చెందకుండా ఆయమ్మ కానీ మా ఆయన కానీ ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ ఇది ఏదో డబ్బు ఎక్కడి నుంచి వచ్చి పడిపోతుంది, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, అలాగొచ్చేస్తుంది ఇలాగొచ్చేస్తుంది ఎన్నన్నా అది ఏది కాదు. ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డాం. తిండి తిప్పలు లేని నిద్ర లేని జీవితాలు గడిపాం. మాతో పాటు మా పిల్లలకు కూడా తిండి తిప్పలు లేని జీవితాలు గడిపాం. చాలా వరకు మేము కోరుకుపోయి ఈ రోజు స్థాయికి వచ్చాం. అయినా కూడా కొద్దిగా అప్పులు నాకు ఎవరికి తెలియదు. కానీ ఇంక బాగా దేవుడి కృప ఇది. మాకు ఈరోజు చాలామంది మమ్మల్ని ఇబ్బంది పెట్టారు చాలా వరకు. అయినప్పటికీ కూడా మమ్మల్ని లేవనెత్తి నడిపించాడు ఈ రోజు ఇంతవరకును. కానీ అత్తయ్య చనిపోవడం బాధాకరం, ఎందుకంటే నాకు సపోర్టింగ్ ఉన్నది. ఒక మాట అన్నప్పటికీ కూడా నేను అక్కడ పడితే అక్కడ ఏవైనా వదిలేసి వెళ్ళి ధైర్యం వెళ్ళిపోయేదని. కానీ ఇప్పుడు నేను అవన్నీ చూసుకొని వెళ్ళాలంటే కొద్దిగా బాధ, అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఆవిడ ఉంటే ఒక మాట అనుకున్నా ఒక మాట చేసుకున్న ధైర్యంగా ఉండేది కాబట్టి బాగుండేది. ఇప్పుడు కొద్దిగా చాలా కష్టంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా నాకు చేత కాదు. ఏమన్నా ఏం చేసిన ఇబ్బందికరంగా చాలా ఉంటుంది. నా గురించి అందరూ ప్రార్థన చేయండి.
దేవుడు ఈరోజు ఈ స్థాయికి తెచ్చాడంటే కేవలం దేవుడిచ్చిన ధన్యతే. అమ్మగారు కానీ మా అత్త తాలూకు కానీ ఎక్కడి నుంచి ఏ రాబడి రాలేదు. ఓన్లీ రాత్రి పగల కష్టపడిన మా అత్త నా భర్త కష్టార్థం ఇదంతా. ఎవ్వరు మాకు ఏ రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అది మా కష్టార్థాన్ని బట్టే. నా భర్త నేను ఎప్పటికీ కూడా ఏంటి షాప్ మానియండి, ఇలాంటప్పుడు కూడా ప్రార్థన ఉంటుంది, అర్థం ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా ఈరోజు కూడా వెళ్ళి షాప్ తీయడమే. అతి చనిపోయినప్పుడు కూడా వెళ్ళి షాప్ తీయడమే. సుజాత ఎలాగ తీరుతావు, ఎలాగ బతుకుతావు, తినడానికి ఎలాగ వస్తుందండి, షాపు అని అంటావు. కానీ షాపు అని అంతా పెట్టండి, అందరూ వస్తారు కదా కాసేపు. సుజాత మనం బతకాలంటే దాని మీదే, మన మీద ప్రజలందరూ ఇబ్బంది పడతారు, వాళ్ళు మనం ఇబ్బంది పెడతామా, వద్దు. అలాగని ఎంత టైం వేస్ట్ చేయడం ఎందుకు, నేను వెళ్ళి షాప్ తీసేస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. అలాగని ఇప్పుడు కూడా తన వ్యాపారం వదలకుండా ఇంతవరకు చాలా వరకు అత్తయ్య కూడా దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నిర్లక్ష్యం చేసింది. మా ఆయన కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. అలా కాకుండా ఇప్పటికైనా ప్రభా దేవుడు ఇంతవరకు ఇచ్చింది చాలు, ఇంతవరకు ఇచ్చింది కాలేజ్ చేయి ఆడితే చాలు అని మేము అనుకుంటున్నాం. ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఎక్కడి నుంచైనా మన దేవుడి సన్నిధిలో నలుగురు వెళ్ళి కూర్చునే విధంగా ప్రభా ఉండడానికి సహాయం చేయమంటూ ప్రాధాయపడుతూ దేవుడిని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన పదాలు చెంత తెచ్చుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.